హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఖత్తర్లో మీ తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే ఖత్తర్లో మా కిచెన్ అనమాట. చూడండి ఎలా ఉందో. అసలు ఇండియాలో కూడా ఇంత మంచి కిచెన్లు ఉంటాయి, అంతకంటే మంచివి ఉంటాయి. ఇక్కడైతే అంత వరస్ట్గా ఉంది. చూడండి, కబెట్లన్నీ బొక్కలు పడిపోయి చెత్త డబ్బాలు ఇంటి ముందు అలా ఉంటుంది అనమాట ఇక్కడ పరిస్థితి. చెత్త ఇంట్లోనే, మనుషులు ఇంట్లోనే. చెత్త మనుషులు అనమాట, చెత్తతో కూడిన మనుషులు. ఇప్పుడైతే మనం సింపుల్గా వంట చేసుకోవడం ఎలాగో చూసేద్దాం. రసం, దీనికోసం నేను ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసా చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి. అటు ఇటు కలిపినాక చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇది వండ చారు అంటారు మా ఊర్లో అయితే. అసలు మీరు ఎప్పుడైనా చూసుంటారో లేదో, కొబ్బరి చారు అంటారు కూడా. కొబ్బరి కూడా వేస్తాను నేను, చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. సింపుల్గా ఏమి చేతగానప్పుడు ఈ వంట చేసుకోవచ్చు. మీరు సింపుల్గా అంటే సింపుల్గా చేసేయచ్చు, అవలీలలుగా చేసి అవతల పడేయచ్చు అనమాట. కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. కారం తగినంత, పులుపుకి ఉప్పుకి తగినంత కారం వేసేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది. ట్రై చేయండి మీరు. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు ఓపిక లేనప్పుడు ఈ చారు కనుక చేశారంటే చాలా బాగుంటుంది. నోటికి బాగుంటుంది, ఇంట్లో సింపుల్గా అయిపోతుంది. మీకు పనులు కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, మంచిగా చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా బాగుంటుంది. కలర్ఫుల్గా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి పచ్చడి చేసేయడం చూసేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గిన్నెలో మినపప్పు వేసేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఎండుమిర్చి మనకి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒక స్పూను. కరివేపాకు, మనకు కావాల్సినంత కరివేపాకు వేసుకొని ఆ ఎండుమిర్చి మాట్లాడతాయి, గలగల అని మాట్లాడుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు అర్థం అనమాట. ఎండుమిర్చి వేగినాయని అర్థం చేసుకోవాలి. అవి ఎప్పుడైతే గలగల మాట్లాడుకుంటూ ఉంటాయో అప్పుడు మనకు అర్థమైపోతుంది ఎండుమిర్చి వేగేసాయని. ఇంకా కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది కదా. నాకైతే కొంచెమే దొరుకుతుంది, ఇక్కడ ఎక్కువ దొరకదు కాబట్టి మేము కొంచెం కొంచెం వాడుకుంటాము. ఇప్పుడు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే గిన్నెలో కొబ్బరి కూడా వేపుకోవాలి. ఈ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసి చేస్తాము మా ఊరిలో, ఇది ఎక్కువ ఫేమస్ అనమాట. ఏమి కూరగాయలు లేకపోతే కొబ్బరికాయ చెట్టు నుంచి తీసి కొబ్బరి పచ్చడి చేసేసుకోవడమే. కొంచెం చారు పెట్టుకుంటే సూపర్. ఇంకా ఆ రోజు డిన్నర్ అయినా లంచ్ అయినా ఏదైనా కానీ సూపర్ అంటే సూపర్ అయిపోతుంది. ఈ పక్కన పెట్టేసుకున్నాక అదే గిన్నెలో నూనె వేసుకొని కొబ్బరి కూడా వేపేసుకోవాలి. చూసారా, చారులో కొబ్బరి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడిలోకి ఇది కాంబినేషన్. ఈ చారు లేకపోతే ఈ పచ్చడి తినడం వేస్ట్ అనమాట, ఆ టేస్ట్ తెలీదు. ఎప్పుడైనా ట్రై చేయండి, ఇలా చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు వదిలిపెట్టరు, ఇంకెప్పుడు ఇలాగే చేసుకుని తింటారు. ఇంకా కొబ్బరిలో కొంచెం పసుపు కూడా వేసి బాగా వేపుకోవాలి. పచ్చివాసన అంతా పోయేదాకా వేపేసుకొని పచ్చడి రెడీ చేసేసుకోవడమే. వేడివేడి అన్నంలో తినండి, మీకు అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా లేదా, మీకు తెలుసా ఈ పచ్చడి, ఈ చారు, ఈ కాంబినేషన్ మీకు ఎప్పుడైనా తెలుసా లేదో కామెంట్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే మనకు కొబ్బరి రెడీ అయిపోయింది. ఇంకా వేపుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే. రోలు ఉంటే దంచుకోండి, చాలా బాగుంటుంది. రుబ్బేది ఉంటుంది కదా, ఏదో అంటారు దాన్ని, దాంట్లో రుబ్బుకున్న కూడా సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా ఎండుమిర్చి నలిగిన తర్వాత కొబ్బరి, చింతపండు, ఉప్పు, ఎండుమిర్చి కూడా వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టకండి, బాగోదు టేస్ట్. ఏ పచ్చడి అయినా కానీ కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరీ చట్నీలాగా అయిపోతే బాగోదు అనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్